హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఏలియన్స్ని చూడాలని వాళ్ళతో సంప్రదింపులు జరపాలని చెప్పి చాలా ఆసక్తికరంగా ఉంది, అవునా? మరి ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఆశ ఇంకా దోబూచులు ఆడుతూనే ఉంది మనతో. మరి నాసా పంపించిన వైజర్ 2 స్పేస్ మిషన్లు ఏనాటికైనా మనం పంపించిన కబుర్లను గ్రహాంతరవాసులకు అందజేస్తాయంటారా? మరి గ్రహాంతరవాసులు ఆ అందుకున్న సమాచారం తీసుకొని మళ్ళీ వారి నుండి మనకి సమాధానం పంపిస్తారంటారా? తెలియదు. తాజాగా నాసా పరిశోధనలో భాగంగా మార్స్ అంటే అంగారక గ్రహం మీద జీవాణువాలు స్పష్టంగా ఉందని చెప్పి ఒక ప్రకటన చేసింది. అవును, 2025 సెప్టెంబర్ 10వ తేదీన నాసా ఈ ప్రకటన చేసిన తర్వాత ఆశాజనకులందరికీ ఒక్కసారిగా నెత్తి మీద పాలు వేసినట్లయింది. త్వరలోనే మన మనిషికి మరొక తోడు లభిస్తుందని చెప్పి సంబరపడ్డారు. మన భూమికి అవతల ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ ఏలియన్ లైఫ్ దొరికేసిందో హో అంటూ ఎగిరి గంతేశారు. అనగా మార్స్ మనల్ని అందరినీ ఏనాటి నుంచో ఊరిస్తుంది. అక్కడ మనుషులు లేరు, నాగరికత లేదు, కానీ జీవాణువాలు మాత్రం ఉన్నాయి. ఏంటి, షాక్ అయ్యారా? అవును, మీరు విన్నది నిజమే. దాని గురించే ఇప్పుడు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కనుక ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని కానీ చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఇప్పుడు అది ఎలానో తెలుసుకునే ముందు ఒక్కసారి చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళి ఏం జరిగిందో చూద్దాం. 1984 డిసెంబర్ 27 నాడు అంటార్టికా ప్రాంతంలోని ఎలన్ హిల్స్ లో పరిశోధన చేస్తున్న బృందానికి అక్కడ దొరికిన ఒక శిల. అది మన భూగోళానికి చెందినది కాదని వారు అప్పుడే చెప్పారు. అంటార్టికా సెర్చ్ ఫర్ మెటరాయిడ్స్ అంటే ఆన్స్మెంట్ అనే ఈ బృందం నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో అంటార్టికా ఖండంలోని ఉలకల గురించి అన్వేషణ చేస్తుంది. అంటే దక్షిణ ధ్రువం వద్ద అంటార్టిక్ వలయానికి చిట్ట చివరన ఉన్న అంటార్టికా దాదాపుగా 13,000 అడుగుల మందపాటి మంచు కింద కప్పబడి ఉంది. అంటే అత్యంత శీతల ప్రాంతం, మానవ సమాచారం ఉండదు. కనుక అక్కడ బిలియన్ సంవత్సరాల నాటి ఉలకలు చెక్కు చెదరకుండా ఉంటాయని చెప్పి విశ్వ ఆవిర్భావం నుంచి భూమి ఆవిర్భావ వికాసాలకు సంబంధించిన సత్యాలన్నింటినో అవి చెప్పగలుగుతాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అలాంటివి చాలానే అక్కడ లభించాయి కూడా. అలా 1984లో లభించిన ఆ మెటరాయిడ్ పేరే ALH 84001. సమారియం నియోడా ఇమియం వంటి రేడియో మ్యాట్రిక్ సాంకేతికతను ఉపయోగించి సదరు ఉలక వయసును కనుగొన్నారు. అది నేటికి సుమారు 17 బిలియన్ సంవత్సరాలకు ముందు అది అంగారక గ్రహం మీద ఉండేది. అప్పుడు అంగారక గ్రహ వాతావరణం ఈనాటి వాతావరణం కంటే కొంచెం విభిన్నంగా ఉండేది. ఆనాడు ఆ గ్రహాన్ని ఢీకొన్న ఒక భారీ గ్రహ శకలం వల్ల స్థానభ్రంశం చెందిన మార్స్లోని ఉలక దాని నుంచి బయటపడి కొన్ని లక్షల సంవత్సరాల పాటు సౌర కుటుంబంలోనే తిరుగుతూ ఇప్పటికీ 13,000 సంవత్సరాల క్రితం భూమి ఆకర్షణకు లోనే వచ్చి భూమి మీద పడింది. అది ఇందులో సైంటిస్టులు ఆకర్షించిన విషయం వేరే ఉంది. సదరు ALH 84001 పేరు కలిగిన ఈ ఉలక అంగారక గ్రహంపై నీరు ద్రవస్థితిలో ప్రవహిస్తున్న కాలానికి చెందినది కావడమే వాళ్ళని ఉత్సుకతకు గురి చేసింది. ద్రవస్థితిలో నీరుండే చోట జీవం ఉండేందుకు అవకాశం ఉంటుంది. నాసా పరిశోధకులు డేవిడ్ S. మకాయి నేతృత్వంలోని బృందం 1984లో కనుక్కున్న ఉలక లోపల 20 నుంచి 100 నానోమీటర్ల వ్యాసంతో కొన్ని నిర్మాణాలు ఉన్నట్లు వారు చెప్పారు. అవి మైక్రో బ్యాక్టీరియాలకు చెందిన శిలాజాలు కావచ్చనేసి ఊహించారు కూడా. అలా 1996 ఆగస్టు 6 నాడు వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత ఆ వివరాలు సైన్స్ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. పర్సివరెన్స్ ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదా. ఆ మాటకు పట్టుదలని అర్థం. సరైన పేరే పెట్టింది కదా నాసా. తన అంగారక గ్రహ పరిశోధక రోవర్కి మార్స్ 2020 ప్రాజెక్టులో భాగంగా ఉపయోగించిన సదర్ రోవర్కి 2021 ఫిబ్రవరి 21 నాడు అంగారక గ్రహంపై దిగింది. నాటి నుంచి పరిశోధనలు చేస్తున్న ఈ రోవర్ 2025 సెప్టెంబర్ 10 నాడు సంచలనాత్మక విషయాన్ని వెల్లడించింది. మార్స్పై జీవ ఆనవాళ్ళు ఉన్నాయనేసి బలంగా చెప్పింది. మార్స్ మీద ఐరన్ అధికంగా కలిగిన ఖనిజాలు ఉన్నట్లుగా మనకు తెలుసు. అందుకే ఆ గ్రహం ఎర్రగా కనిపిస్తుందని కూడా మనకు తెలుసు. రోమన్ గ్రీక్ పురాణాలు మార్స్ను యుద్ధాలకు, వ్యవసాయానికి ఆది దేవతగా పేర్కొనేవాళ్ళు. ద రెడ్ ప్లానెట్ గా పేరు పొందిన మార్స్ మీద నుంచి శాంపిల్స్ భూమి మీదకి చేరాలంటే దాదాపుగా 22,50,00,000 కిలోమీటర్లు అంటే 140 మిలియన్ మైళ్ళు ప్రయాణించాలి. శాస్త్ర సాంకేతికత రంగాలు అభివృద్ధి చెందిన మన మానవ జాతికి ఇది సాధ్యం కాదు. ఇక పర్సివరెన్స్ రోవర్లో ఉన్న PIAL పరికరం ఎక్స్రే ద్వారా శాంపిల్స్ని తీసుకొచ్చింది. సదర్ శాంపిల్స్ను సంకేతాలు అందుకున్న భూమి మీద శాస్త్రవేత్తలు ఆ చిత్రాలన్నింటినీ పదార్థాల మూలకాల వివరాలను మరింత నిశ్చితంగా పరిశీలించారు. అలా ఆ రోవర్ 2024 జూలై 18న మార్స్ మీద ఉన్న చయవా ఫాల్స్ అనే శిలను ఫోటో తీసింది. దానిపై కాల్షియం సల్ఫేట్ పదార్థం ఉంది. ఆ పదార్థ అణువుల మధ్య ఎరుపు తెలుపు మచ్చలున్నాయి. ఆ మచ్చలు ఎలా ఏర్పడ్డాయని చెప్పి సైంటిస్టులు పరిశోధించారు. అవి సెడిమెంటరీ రాక్స్ పై ఏర్పడ్డాయి. సెడిమెంటరీ రాక్స్ అంటే జల ప్రవాహానికి వరబడిన మూలంగా కోతకు గురైన శిలలు అన్నమాట, అనగా అవక్షేప శిలలు. వాటిపై Fe203 రసాయన సమ్మేళనం కూడా కలిగి ఉంది. ఎర్రగా కనిపించే హెమటైట్ శిలల్లో రసాయన చర్య జరగడం మూలంగా అవి ఏర్పడిన మచ్చలవి.
ఇక పర్సివర్ రోవర్ జెజోరో క్రియేటర్ ప్రాంతాన్ని ఫోటో తీసినప్పుడు అది మార్స్పై ఒకప్పుడు పుష్కలంగా నీరు ప్రవహించి ప్రస్తుతం ఎండిపోయిన నది అని చెప్పి అర్థమైంది. అలాగే షెలికో పరికరం ఆ ప్రాంతంలో కర్బన సేంద్రియ సమ్మేళనాన్ని కూడా అది కనిపెట్టింది. కాబట్టి చయవా ఫాల్స్ శిల మీద ఉన్న మచ్చలు సూక్ష్మజీవుల మూలంగానే ఏర్పడ్డాయని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాయి. ఇక 2024 జూలై 21 నాడు ఆ ప్రాంతంలోనే డ్రిల్లింగ్ నిర్వహించిన పర్సివర్ రోవర్ శాంపిల్స్ సేకరించి దాచుకుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఆస్ట్రోబయాలజీపై పరిశోధన నిర్వహించడమే రోవర్ యొక్క ప్రధాన విధి. ఆ విధిలో భాగంగా ఆసక్తికరమైన ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించి అలాంటి నమూనాలు జీవ ఆనవాళ్ళగానే ఉన్నట్లు అనిపిస్తే ఆ ప్రాంతాన్ని లోతుగా తవ్వి అక్కడ మట్టి నమూనాన్ని టైటానియంతో చేసిన గొట్టాల్లోకి ఎలాంటి కాలుష్యం బారిన పడకుండా భద్రపరచాలి. అలా ఇప్పటిదాకా అది జెజోరో క్రియేటర్ నుంచి మొత్తం 28 నమూనాలను సేకరించింది. టైటానియం ట్యూబ్ లో స్టోర్ చేసి సీలు కూడా చేసి ఉంచింది. జెజోరో బెలంలో మట్టి బాగా ఉండడంతో అక్కడ సూక్ష్మజీవులు సుదీర్ఘ కాలం మనుగడలో ఉండే అవకాశాలు అధికం. అందుకే అత్యధిక శాంపిల్స్ ను అక్కడి నుంచే సేకరించారు. టైటానియం నాణాల్లో భద్రపరిచిన నమూనాలను భూమి మీదకి తీసుకురావడం కోసం శాంపిల్ రిట్రీవర్ మిషన్ చేపట్టింది నాసా. ఓ చిన్న రోవర్ను ల్యాండర్ ద్వారా మార్స్ మీదకి పంపించి ఆ రోవర్ ద్వారా మార్స్ ఉపరితలం మీద ఉన్న పర్సివరెన్స్ రోవర్ వదిలేసిన టైటానియం క్యూబ్స్ ని సేకరించి ల్యాండర్కి తగిలించి తిరిగి మళ్ళీ ల్యాండర్ను భూమి మీదకి రప్పిస్తారు. వాటిని అక్కడ నేరుగా భౌతికంగా పరీక్షలు నిర్వహిస్తారు. అయితే మంగళగ్రహం మీద వాస్తవంగా ఇప్పుడు జీవం అనేది ఉందా, పోనీ ఒకప్పుడు ఉండేదా, లేదా ఇంకేమైనా దృగ్గోచర విషయాలు ఉన్నాయా అన్నది మన శాస్త్రవేత్తలు పరిశోధిస్తారు. పర్సివరెన్స్ రోవర్ సేకరించిన ప్రాచీన అంగారక గ్రహ నమూనాలు వెల్లడించే తాజా చారిత్రక అంశాల పట్ల అంతరిక్షం పట్ల ఉత్సాహం చూపించే వారికి కూడా శాస్త్రవేత్తలతో సమానంగా కుతూహలం ఉద్వేగం కూడా ఉంటుంది. మరి చూడాలి ఈ జీవులు పుట్టుకకు సంబంధించిన ఏదైనా ఆనవాళ్ళు దొరుకుతాయో లేదన్నది. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. చూసిన తర్వాత మార్స్ పై జీవం ఉందా లేదనేది మీ అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.